ప్రస్తుతం ఇండియా వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో మొదటి మ్యాచ్ లోనే టీమిండియా జట్టు బోణి కొట్టింది. ఏకంగా 100 పరుగుల తేడాతో గెలవటం ఇక్కడ గమనార్హం. ముఖ్యంగా మన బౌలర్లు చెలరేగటంతో మొదటి విక్టరీ కొట్టింది. ఈ క్రమంలో భారత ఫాస్ట్ బౌలింగ్ సంచలనం జస్ప్రీత్ బుమ్రా మొదటి మ్యాచ్ లో బంతిని అందుకోగానే మరో చారిత్రక ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో మొదటి వికెట్ తీయగానే టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఇప్పటి వరకు ఏ భారతీయ బౌలర్ కూడా సాధించని అరుదైన రికార్డును నెలకొల్పాడు. తన టీ20 కెరీర్ లో 100 వికెట్ల మైలురాయిని పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన భారతీయ బౌలర్లలో హర్షదీప్ సింగ్ తర్వాత బుమ్రా రెండో స్థానంలో ఉన్నాడు. అయితే బుమ్రా ఈ మైలురాయిని కేవలం 81 టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లోనే అందుకోవటం విశేషం. ఇది అతని నిలకడైన అత్యంత ప్రమాదకరమైన బౌలింగ్ కు నిదర్శనం. ఇక ఈ రికార్డులో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ లోని 3 ఫార్మాట్లలో 100 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన మొదటి భారతీయ బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. బుమ్రా ఇప్పటికే టెస్టులో 234 వికెట్లు, వన్డేల్లో 149 వికెట్లు తీశాడు. దీంతో 3 ఫార్మాట్లలో 100+ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో భారత క్రికెట్ తరపున బుమ్రా పేరు కూడా చేరింది.